25 సంవత్సరాలుగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి అతి సమీపంలో వెంకటేష్ అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా చెరుకు రసాన్ని అమ్ముతూ తన బిజినెస్ను ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో రాను రాను చెరుకు రసం సేవించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉందని చెప్పుకోవచ్చు. సమ్మర్ నేపథ్యంలో కూడా చాలా రకంగా అంటే శీతల పానీయాలు తాగేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్న తరుణంలో మరీ ఎక్కువగా చెప్పాలంటే చెరుకు రసం తాగేందుకు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ చెరుకు రసానికి సంబంధించి గతంలో ఎట్లా ఉండే, ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది, ఇప్పుడు నిత్య నూతనమైన మిషన్లతో కూడిన పరికరాలు వినియోగంలోకి రావడం, గతంతో పోలిస్తే చెరుకు రసానికి కూడా అమ్మకంలో వ్యత్యాసాలు ఎలా ఉన్నాయనేది మనం తెలుసుకుందాం. మేము గత 20 సంవత్సరాలుగా చెరుకు రసం అమ్ముతున్నాము. 10 సంవత్సరాల క్రితం లేటెస్ట్ మోడల్ మిషన్ తెచ్చాము. ఎటువంటి ఐస్ లేకుండా, ఎటువంటి వాటర్ మిషన్ లేకుండా ప్యూర్ జ్యూస్ని ఫ్రిడ్జ్లో కూల్ చేసి న్యాచురల్ జ్యూస్ అందిస్తున్నాము. మా దగ్గర లెమన్, చెరుకు రసం, పుదీనా, జింజర్, సబ్జా ఇట్లా వగేరా 7-8 రకాల చెరుకు రసం అందిస్తున్నాము. ఎటువంటి ఐస్ లేకుండా, వాటర్ లేకుండా స్వచ్ఛమైన జ్యూస్ని చెరుకు రసం అందిగలుగుతాము. ఎంత రేట్లో ఉన్నాయి? ఎట్లా రేట్? మినిమం నా దగ్గర 20 రూపాయలు, 20 నుంచి 30 రూపాయలు లీటర్ వచ్చి బయట 100 రూపాయలు ఉంటుంది. మా దగ్గర 90 రూపీస్ మాత్రమే. ఎటువంటి బాటిల్ కూడా మాదే రేటు బాటిల్ ఇస్తాం. గిరాకీ ఎక్కువ ఉన్న టైంలో ఎట్లా ఉంటుంది? గిరాకీ తక్కువ ఉంటుంది. మార్నింగ్ 9 గంటల నుంచి 12 గంటల వరకు బాగానే ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు. మరి ఇప్పుడు గిరాకీ కానీ కొంచెం పర్లేదు, బాగానే ఉంటుంది. అంటే మేము ముఖ్యంగా చెప్పాలంటే సోమవారం, ఆదివారం రాత్రి, శుక్రవారం ఈ ప్రాంతాల్లో, మంగళవారం ఈ ప్రాంతాల్లో ఎక్కువగా రద్దీ ఉంటుంది. అప్పుడు ఎట్లా ఉంటుంది గిరాకీ? ఎట్లా వస్తుంది? సోమవారం నాడు, ఆదివారం నాడు, శుక్రవారం 3 రోజులు బాగానే ఉంటుంది. కానీ మొత్తం దేవస్థానం కాకుండా లోపల గిరాకీ కూడా బాగానే ఉంటుంది. చాలా దూరం నుంచి కూడా చెరుకు తాగడానికి 5-6 కిలోమీటర్ల నుంచి కూడా వస్తారు లోపల వాళ్ళు. ఇక్కడ ఎంత దూరం ఉన్న ట్రాఫిక్ ఉన్నా కూడా మా చెరుకు తాగడానికి చాలా దూరం నుంచి తాగడానికి మాకు టైం కేటాయింది. అంటే సుమారుగా అప్రాక్సిమేట్లీ రోజుకి ఎంత గిరాకీ అవుతుంది? మినిమం 4,000, 5,000 బాగా ఉండగా మే నెల వచ్చేదానికి 7-8 గిరాకీ. అంటే మీరు కస్టమర్స్ తాగినప్పుడు, అంటే వేరే కూడా తాగిన దానికి మీ దగ్గర తాగినప్పుడు ఎట్లా ఫీల్ అవుతుంది? ఇటువంటి ఐస్ లేదు కాబట్టి మా దగ్గర ఫ్రిడ్జ్ ఉంది కాబట్టి దీని గురించి చాలా దూరం వస్తుంది. ఎక్కడ ఏ జ్యూస్ తాగినా కూడా మినిమం ఐస్ వేసి ఇస్తారు, ఎందుకంటే వాటర్ మిక్స్ చేస్తాం. మా దగ్గర కూలింగ్ అంటూ ఏ ఐస్ లేకుండా, ఏది లేకుండా ఓన్లీ ఫ్రిడ్జ్ అయితే కూల్ చేస్తాం కాబట్టి చాలా దూరం ఉంది. 7 కిలోమీటర్ల నుంచి కూడా మనం తాగడానికి. ఎంత లీటర్కి ఎట్లా ఉంటుంది? లీటర్ 90 రూపీస్. లీటర్ చెరుకు రసానికి 90 రూపాయలుగా నిర్ణయించామని, మరియు చాలా వరకు గ్లాస్కు 20 రూపాయలుగా తీసుకుంటున్నామని రాజన్న ఆలయానికి వచ్చే భక్తులతో పాటు పట్టణానికి చెందిన చాలా వ్యక్తులు, యువకులు రెగ్యులర్గా చెరుకు రసం తాగేందుకు తన చెరుకు బండి వద్దకు వస్తారని వెంకటేష్ లోకల్ 18తో వెల్లడించారు.